టాలీవుడ్ స్టార్ హీరో నుండి గ్లోబల్ హీరోగా మారిన ఎన్టీఆర్ తన అప్కమింగ్ సినిమాలపై ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. మరోవైపు ప్రయోగాత్మకంగా బాలీవుడ్ సినిమాలో కూడా మొదటిసారి నేరుగా నటిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ అవ్వకముందే ఆ బాలీవుడ్ మూవీ వార్ 2 పై హైప్ గట్టిగానే ఉంది. రిలీజ్ డేట్ గురించి బయట ఏదో నామమాత్రంగా చెప్పినా కూడా సోషల్ మీడియాలో కావాల్సినంత బజ్ వచ్చింది. కానీ టీజర్ తర్వాత సీన్ ఒక్కసారిగా మారిపోయింది. టాక్ నుంచి బిజినెస్ వరకు సినిమా చుట్టూ నెగిటివ్ వైబ్ ఎక్కువగా వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ కారణంగా అంతకుముందు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల కోసమే 75 కోట్ల వరకు రిస్క్ తీసుకోవాల్సి అని అనుకున్న వారు ఇప్పుడు 50 కోట్లకు తగ్గారు అని కూడా టాక్ నడుస్తోంది. ఆ రేటుకు ఇస్తే ఓకే, లేదంటే లేదు అని అంటున్నారు. అంటే టీజర్ ఎంతగా ఇంపాక్ట్ చూపించిందో అర్థం చేసుకోవచ్చు. సినిమాలో బాలీవుడ్ స్టైల్ కు తగ్గట్టే రెగ్యులర్ కంటెంట్ ఉంటుందనే అనుమానాలు గట్టిగానే వస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఎన్టీఆర్ అసలు ఈ టైంలో ఇలాంటి రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. RRR ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హాలీవుడ్ టెక్నీషియన్స్ సైతం అతని పర్ఫార్మెన్స్ కు ఫిదా అయ్యి ఎన్టీఆర్ తో సినిమా చేయాలి అని ఉందని ఓపెన్ గానే చెప్పారు. ఇక జపాన్ లో కూడా ఎన్టీఆర్ మంచి క్రేజ్ ఏర్పడింది ఆయనకు. దేవరా అంటే RRR కంటే ముందే ఒప్పుకున్న కమిట్మెంట్. ఆ సినిమా కంటెంట్ కూడా రొటీన్ అనే వాదన ఉంది. ఇది కేవలం అనిరుద్ ఎన్టీఆర్ వల్ల 500 కోట్లు కొట్టేసింది అనే వారు కూడా ఉన్నారు. ఇక RRR ఇచ్చిన బూస్ట్ తో బాలీవుడ్ లో క్రేజ్ ను మరో లెవెల్ కు తీసుకువెళ్లడానికి ఎన్టీఆర్ అక్కడ వార్ 2 లాంటి ప్రయోగాలు చేయడంలో తప్పులేదు. కానీ కంటెంట్ గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. టీజర్ చూసాక అందులో ఉన్న కంటెంట్ చూస్తే ఎన్టీఆర్ మార్కు తగ్గ స్టఫ్ లేదు అనేలా చాలా రకాల కమెంట్స్ వస్తున్నాయి. ఫుల్ సినిమాలో ఇంతకంటే ఇంకేముంటుంది అనేలా మరికొందరు కమెంట్స్ చేస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ పెద్ద బ్లండర్ మిస్టేక్ చేశాడా అని ఫ్యాన్స్ లో అనుమానం మొదలవుతోంది. హృతిక్ రోషన్, కియారా రోల్స్ బాగానే హైలైట్ అయ్యాయి. కానీ ఎన్టీఆర్ మార్క్ తగ్గ కంటెంట్ అయితే టీజర్ లో హైలైట్ కాలేదు. ఇక కెరీర్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్తున్న సమయంలో ఎన్టీఆర్ చాలా జాగ్రత్తగా ప్రాజెక్టులు సెలెక్ట్ చేసుకోవాల్సిన సమయం ఇది. అలాంటిది వార్ 2 దెబ్బేస్తే నెక్స్ట్ చేయబోయే సినిమాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. తారక్ నెక్స్ట్ నీల్ డ్రాగన్ సినిమా ఉంది. దీనిపై నమ్మకం పెట్టుకోవచ్చు. టాలీవుడ్ స్టార్ హీరో నుండి గ్లోబల్ హీరోగా మారిన ఎన్టీఆర్ తన అప్కమింగ్ సినిమాలపై ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. మరోవైపు ప్రయోగాత్మకంగా బాలీవుడ్ సినిమాలో కూడా మొదటిసారి నేరుగా నటిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ అవ్వకముందే ఆ బాలీవుడ్ మూవీ వార్ 2 పై హైప్ గట్టిగానే ఉంది. రిలీజ్ డేట్ గురించి బయట ఏదో నామమాత్రంగా చెప్పినా కూడా సోషల్ మీడియాలో కావాల్సినంత బజ్ వచ్చింది. కానీ టీజర్ తర్వాత సీన్ ఒక్కసారిగా మారిపోయింది. టాక్ నుంచి బిజినెస్ వరకు సినిమా చుట్టూ నెగిటివ్ వైబ్ ఎక్కువగా వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ కారణంగా అంతకుముందు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల కోసమే 75 కోట్ల వరకు రిస్క్ తీసుకోవాల్సి అని అనుకున్న వారు ఇప్పుడు 50 కోట్లకు తగ్గారు అని కూడా టాక్ నడుస్తోంది. ఆ రేటుకు ఇస్తే ఓకే, లేదంటే లేదు అని అంటున్నారు. అంటే టీజర్ ఎంతగా ఇంపాక్ట్ చూపించిందో అర్థం చేసుకోవచ్చు. సినిమాలో బాలీవుడ్ స్టైల్ కు తగ్గట్టే రెగ్యులర్ కంటెంట్ ఉంటుందనే అనుమానాలు గట్టిగానే వస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఎన్టీఆర్ అసలు ఈ టైంలో ఇలాంటి రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. RRR ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హాలీవుడ్ టెక్నీషియన్స్ సైతం అతని పర్ఫార్మెన్స్ కు ఫిదా అయ్యి ఎన్టీఆర్ తో సినిమా చేయాలి అని ఉందని ఓపెన్ గానే చెప్పారు. ఇక జపాన్ లో కూడా ఎన్టీఆర్ మంచి క్రేజ్ ఏర్పడింది ఆయనకు. దేవరా అంటే RRR కంటే ముందే ఒప్పుకున్న కమిట్మెంట్. ఆ సినిమా కంటెంట్ కూడా రొటీన్ అనే వాదన ఉంది. ఇది కేవలం అనిరుద్ ఎన్టీఆర్ వల్ల 500 కోట్లు కొట్టేసింది అనే వారు కూడా ఉన్నారు. ఇక RRR ఇచ్చిన
బూస్ట్ తో బాలీవుడ్ లో క్రేజ్ ను మరో లెవెల్ కు తీసుకువెళ్ళడానికి ఎన్టీఆర్ అక్కడ వార్ టూ లాంటి ప్రయోగాలు చేయటంలో తప్పులేదు. కానీ కంటెంట్ గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. టీజర్ చూశాక అందులో ఉన్న కంటెంట్ చూస్తే ఎన్టీఆర్ మార్కు తగ్గ స్టఫ్ లేదు అనేలా చాలా రకాల కమెంట్స్ వస్తున్నాయి. ఫుల్ సినిమాలో ఇంతకంటే ఇంకేముంటుంది అనేలా మరికొందరు కమెంట్స్ చేస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ పెద్ద బ్లండర్ మిస్టేక్ చేశాడా అని ఫ్యాన్స్ లో అనుమానం మొదలవుతోంది. హృతిక్ రోషన్, కియారా రోల్స్ బాగానే హైలైట్ అయ్యాయి. కానీ ఎన్టీఆర్ మార్క్ తగ్గ కంటెంట్ అయితే టీజర్ లో హైలైట్ కాలేదు. ఇక కెరీర్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్తున్న సమయంలో ఎన్టీఆర్ చాలా జాగ్రత్తగా ప్రాజెక్టులు సెలెక్ట్ చేసుకోవాల్సిన సమయం ఇది. అలాంటిది వార్ టూ దెబ్బేస్తే నెక్స్ట్ చేయబోయే సినిమాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. తారక్ నెక్స్ట్ నీల్ డ్రాగన్ సినిమా ఉంది. దీనిపై నమ్మకం పెట్టుకోవచ్చు. టాలీవుడ్ స్టార్ హీరో నుండి గ్లోబల్ హీరోగా మారిన ఎన్టీఆర్ తన అప్కమింగ్ సినిమాలపై ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. మరోవైపు ప్రయోగాత్మకంగా బాలీవుడ్ సినిమాలో కూడా మొదటిసారి నేరుగా నటిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ అవ్వకముందే ఆ బాలీవుడ్ మూవీ వార్ 2 పై హైప్ గట్టిగానే ఉంది. రిలీజ్ డేట్ గురించి బయట ఏదో నామమాత్రంగా చెప్పినా కూడా సోషల్ మీడియాలో కావాల్సినంత బజ్ వచ్చింది. కానీ టీజర్ తర్వాత సీన్ ఒక్కసారిగా మారిపోయింది. టాక్ నుంచి బిజినెస్ వరకు సినిమా చుట్టూ నెగిటివ్ వైబ్ ఎక్కువగా వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ కారణంగా అంతకుముందు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల కోసమే 75 కోట్ల వరకు రిస్క్ తీసుకోవాల్సి అని అనుకున్న వారు ఇప్పుడు 50 కోట్లకు తగ్గారు అని కూడా టాక్ నడుస్తోంది. ఆ రేటుకు ఇస్తే ఓకే, లేదంటే లేదు అని అంటున్నారు. అంటే టీజర్ ఎంతగా ఇంపాక్ట్ చూపించిందో అర్థం చేసుకోవచ్చు. సినిమాలో బాలీవుడ్ స్టైల్ కు తగ్గట్టే రెగ్యులర్ కంటెంట్ ఉంటుందనే అనుమానాలు గట్టిగానే వస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఎన్టీఆర్ అసలు ఈ టైంలో ఇలాంటి రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. RRR ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హాలీవుడ్ టెక్నీషియన్స్ సైతం అతని పర్ఫార్మెన్స్ కు ఫిదా అయ్యి ఎన్టీఆర్ తో సినిమా చేయాలి అని ఉందని ఓపెన్ గానే చెప్పారు. ఇక జపాన్ లో కూడా ఎన్టీఆర్ మంచి క్రేజ్ ఏర్పడింది ఆయనకు. దేవరా అంటే RRR కంటే ముందే ఒప్పుకున్న కమిట్మెంట్. ఆ సినిమా కంటెంట్ కూడా రొటీన్ అనే వాదన ఉంది. ఇది కేవలం అనిరుద్, ఎన్టీఆర్ వల్ల 500 కోట్లు కొట్టేసింది అనే వారు కూడా ఉన్నారు. ఇక RRR ఇచ్చిన బూస్ట్ తో బాలీవుడ్ లో క్రేజ్ ను మరో లెవెల్ కు తీసుకువెళ్ళడానికి ఎన్టీఆర్ అక్కడ వార్ 2 లాంటి ప్రయోగాలు చేయటంలో తప్పులేదు. కానీ కంటెంట్ గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. టీజర్ చూశాక అందులో ఉన్న కంటెంట్ చూస్తే ఎన్టీఆర్ మార్కు తగ్గ స్టఫ్ లేదు అనేలా చాలా రకాల కమెంట్స్ వస్తున్నాయి. ఫుల్ సినిమాలో ఇంతకంటే ఇంకేముంటుంది అనేలా మరికొందరు కమెంట్స్ చేస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ పెద్ద బ్లండర్ మిస్టేక్ చేశాడా అని ఫ్యాన్స్ లో అనుమానం మొదలవుతోంది. హృతిక్ రోషన్, కియారా రోల్స్ బాగానే హైలైట్ అయ్యాయి. కానీ ఎన్టీఆర్ మార్క్ తగ్గ కంటెంట్ అయితే టీజర్ లో హైలైట్ కాలేదు. ఇక కెరీర్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్తున్న సమయంలో ఎన్టీఆర్ చాలా జాగ్రత్తగా ప్రాజెక్టులు సెలెక్ట్ చేసుకోవాల్సిన సమయం ఇది. అలాంటిది వార్ 2 దెబ్బేస్తే నెక్స్ట్ చేయబోయే సినిమాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. తారక్ నెక్స్ట్ నీల్ డ్రాగన్ సినిమా ఉంది. దీనిపై నమ్మకం పెట్టుకోవచ్చు.